అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్‌పై దాడి, బయటపడ్డ ఆధారాలు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌పై డ్రోన్ కలకలం రేపింది. 20 నిమిషాల పాటు ఆఫీస్‌పై డ్రోన్ చక్కర్లు కొట్టింది. మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు డ్రోన్ ఎగిరిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌పై దాడికి కుట్ర జరుగుతుందంటూ జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో డీజీపీ గుంటూరు జిల్లా ఎస్పీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా ఫేక్ ఐపీఎస్ బయటపడడం సంచలనం రేపింది. మరోసారి ఆగంతకుడి నుంచి పవన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇలాంటి వరుస ఘటనల ఇలాంటి వరుస ఘటనల నేపథ్యంలో పవన్ భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే దానిపై ఎంక్వైరీ చేసి సమగ్రత నివేదిక సమర్పించాలని అక్కడున్న అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జనసేన నాయకులందరూ కూడా తీవ్ర కోపంలో తెలుస్తోంది. భద్రత లేకుండా మా పవన్ నాయకుడైతే ఉన్నాడు, భద్రత కల్పించాలంటూ చాలా కోపంలో తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.